నువ్వు మాధురి మీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి కథ ఏదైతే ఉందో, ఒక భార్య ఉన్న తర్వాత రిలేషన్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? నా ఫస్ట్ క్వశ్చన్. మాకు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి, కొంచెం ప్రెషర్ ఉంది. అటు రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెషర్స్ కావచ్చు, అటు బిజినెస్ ప్రెషర్ కావచ్చు, చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఒక మగాడు ఖచ్చితంగా కోరుకుంటాడు. ఆ సిచ్యువేషన్లో నాకు కనెక్ట్ అయింది మాధురి. నేను అమ్మాయిని తప్పని నేను చెప్పట్లేదు. అమ్మాయి చాలా మంచి పర్సన్, చాలా గుడ్ హార్టెడ్ పర్సన్, చాలా మంచి అమ్మాయి. నేను అమ్మాయి తప్పని నేను చెప్పట్లేదు. నాకున్న ప్రెషర్కి, నాకు ఈమె చేసే కేరింగ్కి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను అమ్మాయికి. నేను నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, నేను చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను. అది చేసిన అమ్మాయి రావటం, ఈమె కేర్ చేయటం నాకు నచ్చింది అనమాట. అంటే మీరిద్దరు ఎప్పటి నుంచి కాంటాక్ట్ లో ఉన్నారు? అసలు మీ కాంటాక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాకు 4-5 years నుంచి మేము తెలుసు. కానీ ఈ 5 years నుంచి ఎక్కడ కూడా ఒక అంటే ఫ్రెండ్స్ కి మించిన రిలేషన్ ఎక్కడ లేదు. అంటే కో ఆర్టిస్ట్ నేను కానీ మాధురి కానీ మేము డైరెక్ట్ గా మేము క్లోజ్ గా నువ్వు అని మాట్లాడుకున్న రోజు కూడా లేదు. మీరు, ఈశ్వర్ గారు, మాధురి గారు ఇవే నడుస్తాయి మా ఇద్దరి మధ్యలో. గత 2.5 months ఒక షూట్ టైంలో నుంచి మాకు ఈ రిలేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ 2.5 months నుంచి మాత్రం? లాస్ట్ 2.5 months నుంచి స్టార్ట్ అయింది. ఆమె ఓపెన్ గా చెప్పింది. ఇక నేను కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఆ సిచ్యువేషన్లో నాకు ఒక షోల్డర్ కావాల్సి వచ్చింది. ఆ షోల్డర్ ఆమెదే అయ్యింది. ఆ సిచ్యువేషన్లో ఆమెకి ఎమోషనల్గా నేను చాలా కనెక్ట్ అయ్యాను.